జనవరి 17న అంతర్జాతీయ మార్గదర్శక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మెంటరింగ్ ఉద్యమంపై ప్రపంచ అవగాహనను పెంపొందిస్తుంది. మార్గదర్శకత్వం యొక్క ప్రపంచ సహకారాల గురించి కూడా ఈ రోజు అవగాహన పెంచుతుంది. మార్గదర్శకత్వం సాధారణంగా తక్కువ అనుభవం ఉన్న వారితో మరింత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని పంచుకోవటం, మెంటర్లు వారి నైపుణ్యాన్ని కార్యక్రమంలో పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు మరియు వృత్తిపరమైన స్థలాలలో పంచుకుంటారు. ఒకరికి మార్గదర్శక అవసరమయ్యే చోట సాధారణంగా సలహాదారులు ఉంటారు. సలహాదారులుగా ఉన్నవారు సాధారణంగా స్థానం కోసం బహుమతిగా ఉంటుంది. యువతను ప్రభావితం చేయడానికి మార్గదర్శకత్వం కూడా ఒక గొప్ప మార్గం. మెంటీగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలతో సహా ఉన్నత పాఠశాల నుండి గ్రాడ్యుయేట్ అయ్యే అవకాశం పెరిగింది. ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు మరియు మెరుగైన జీవనశైలి ఎంపికలు చేసుకోండి. పాఠశాల గురించి మెరుగైన వైఖరి. మెరుగైన ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం మరియు ప్రవర్తన. మద్యం లేదా మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేసే అవకాశం తక్కువ. అయితే ఇది కేవలం మెంటీలు మాత్రమే కాదు, మరొక వ్యక్తి జీవితం మరియు భవిష్యత్తును ప్రభావితం చేయటం గురించి సలహాదారులు మంచి అనుభూతి చెందుతారు. మార్గదర్శకత్వం వారికి కొన్ని సమస్యల గురించి కొత్త దృక్పథాన్ని పొందటంలో కూడా సహాయపడుతుంది. మెంటర్గా ఉండటం వల్ల కమ్యూనికేషన్ మరియు నాయకత్వ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. 1989 కల్నల్ జేకే బజజ్ ఉత్తర ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు. 2012 సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం మరియు చైనా క్రియాత్మక కార్యాలయాన్ని నిర్మించడానికి అంగీకరించాయి. 1989 మొదటిసారి ఒక భారతీయుడు కల్నల్ జేకే బజాజ్ దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు. 2008 టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు. 2009 జనవరి 18న ప్రభావవంతంగా జరిగిన గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించింది మరియు హమాస్ కూడా కాల్పుల విరమణను ప్రకటించింది. కానీ తన స్వంతది 2010 ఇరాక్ మాజీ మంత్రి అలీ హసన్ ఆల్ మజిద్ హలబ్జా వద్ద విషవాయువు దాడి కారణంగా మరణించారు. అతను రసాయన మనిషి అని కూడా పిలుస్తారు. 2010 నైజీరియాలోని జోస్లో ముస్లింలు మరియు క్రైస్తవుల మధ్య మొదటి హింసాకాండ మొదలైంది మరియు 2000 మందికి పైగా మరణాలతో ముగుస్తుంది. 2011 వియత్నాం పాలక కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన 1400 మంది సభ్యులు కొత్త నాయకుడి కోసం ఓటు వేయడానికి సమావేశమయ్యారు. 2011 ఉత్తర మరియు మధ్య జపాన్లో వేలాది మంది బుల్లెట్ రైలు ప్రయాణికులు కంప్యూటర్ లోపం కారణంగా ప్రభావితమయ్యారు మరియు తాత్కాలికంగా కూడా నిలిపివేయబడ్డారు. 2013 అణు కర్మాగారాన్ని వెనక్కి తిప్పడానికి ఫుకుషిమా డైచి అణు విద్యుత్ ప్లాంట్ ఉన్న ప్రదేశానికి సమీపంలో ఉన్న ప్రీఫెక్చర్లో ప్రపంచంలోని అతిపెద్ద ఆఫ్షోర్ విండ్ ఫామ్ను నిర్మించనున్నట్లు జపాన్ ప్రకటించింది. 2013 లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ను తొలగించిన తర్వాత IOC 2000 సమ్మర్ ఒలింపిక్ నుండి సైక్లిస్టు కాంస్య పథకాన్ని తీసుకుంది. 2013 ఇరాక్లో వరుస బాంబు పేలులతో 33 మంది మరణించారు. 2014 ఎముక యొక్క ఆవిష్కరణ 1999 వించెస్టర్లో జరిగింది. ఈ ఎముక ప్రసిద్ధ రాజు ఆల్ఫ్రెడ్ ది గ్రేట్ లేదా అతని కుమారుడు ఎడ్వర్డ్ చరిత్రలో చాలా ప్రసిద్ధి చెందిన పెద్దకు చెందినట్టు నమ్ముతారు. 2014 మాజీ స్పై కాంట్రాక్టర్ NSA బహిర్గతం కోసం తన స్వరం పెంచారు కాబట్టి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్ నిఘాను సంస్కరించాలని ప్రకటించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికాకు చెందిన ఒక బహుముఖ ప్రజ్ఞానశాలి, రచయిత, శాస్త్రవేత్త, ఆవిష్కర్త, రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, ప్రింటర్, ప్రచురణకర్త మరియు రాజకీయ తత్వవేత్త. ఫ్రాంక్లిన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క వ్యవస్థాపక పితామహులలో ఒకరు. అమెరికా దేశపు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డ్రాఫ్ట్ చేసిన వారిలో ఒకరు. ఆ పత్రంపై సంతకం చేసిన వ్యక్తి. మొట్టమొదటి యునైటెడ్ స్టేట్స్ పోస్ట్ మాస్టర్ జనరల్ శాస్త్రవేత్తగా అతను అమెరికన్ ఎన్లైటైన్మెంట్ మరియు భౌతిక శాస్త్ర చరిత్రలో విద్యుత్తుకు సంబంధించిన అతని ఆవిష్కరణలు మరియు సిద్ధాంతాలకు ప్రధాన వ్యక్తి.
బెంజమిన్ ఫ్రాంక్లిన్ జనవరి 17, 1706న జన్మించారు. ఎంజీఆర్గా ప్రసిద్ధి చెందిన మరుతూరు గోపాలస్ రామచంద్రన్ తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ చలనచిత్ర నటుడు. 1977 నుంచి 1987 మధ్యకాలంలో 10 ఏళ్ల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు. 1988లో ఎంజీఆర్కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది. తన యవ్వనంలో ఎంజీఆర్, అతని అన్నయ్య ఎంజీ చక్రపాణి తమ కుటుంబాన్ని పోషించడానికి ఒక నాటక బృందంలో సభ్యులయ్యారు. 1980లో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని కూలదోసి రాష్ట్రపతి పాలన విధించిన 6 నెలలు మినహాయిస్తే 1987లో మరణించే వరకు తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగారు. ఎంజీఆర్ 1917 జనవరి 15న జన్మించారు. ఎల్వి ప్రసాద్గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు 1908 జనవరి 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామనందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల 2వ సంతానముగా జన్మించారు. ప్రసాద్ బొంబాయి అంటే ముంబై చేరి వీనస్ ఫిల్మ్ కంపెనీలలో నెలకు 15,000 రూపాయల వేతనంతో చిన్న చిన్న పనులు చేసే సహాయకుడిగా పనిచేశారు. అతట ఇండియా పిక్చర్స్ అఖ్తర్ నావాజ్ తాను నిర్మిస్తున్న నిశ్శబ్ద చిత్రం స్టార్ ఆఫ్ ది ఈస్ట్లో చిన్న పాత్ర ఇచ్చారు. 1931లో అతను వీనస్ ఫిల్మ్ కంపెనీలో చేరాడు. భారతదేశం యొక్క మొదటి టాకీ ఆలం అరాలో 4 చిన్న చిన్న పాత్రలో నటించాడు. తర్వాత ఇతర చిన్న పాత్రలు అనుసరించారు. మహమ్మద్ అలీ విశ్వవిఖ్యాత బాక్సర్, 3 సార్లు హెవీ వెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తిశాలి. ఇతని అసలు పేరు క్లాషియస్ క్లే. తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరును మార్చుకున్నాడు. ఇతని కూతురు లైలా అలీ కూడా మహిళా విభాగంలో ప్రపంచ విజేత. ఇతను కొన్ని చిత్రాల్లో కూడా నటించాడు. ఇతడు 1942 జనవరి 17వ తేదీన కెంటకీలో జన్మించాడు. అలీ జీవితం ఒక సినిమా కథ లాంటిది. అందుకే ఆయనపై హాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కొన్నిటిలో తన పాత్ర తానే ధరించడం విశేషం. 1977లో తీసిన గ్రెటెస్క్లో అలీ తన పాత్ర తానే పోషించి మెప్పించాడు.